మాటల్లోనే వస్తున్నాడు అబ్బి. ఏమన్నా బాగుండవా? ఈ కయ్య ఎంత కమ్మతో? ఈ కయ్యా చూడు, ఒక రేట్ చూసి చెప్పు. ఇదేమంత పెద్ద వాకల భూమి కాదు కదా. నీకు కళ్ళుంటే తెలుస్తుంది ఇది వాకల భూమో కాదో. ఈ మాటలని ఎందుకులే అన్నా, ఈ ఎకరాకి ఆ ఎకరా, ఆ మామిడి చెట్టున్న ఎకరా ఇచ్చేయి. అదేమాటబ్బా, ఇది అమ్మితే 2 లక్షలు కూడా చేయదు, అదేమో 6 లక్షలు కూడా రాదు. అంత వారాడుందిలే. సరే రా, ఇంకో 10 కేలు ఏమన్నా. ఇదిగో ఆశకు కూడా ఆనకట్టు ఉండాలి. ఇదిగో అబ్బే, ఈ అబ్బితో నేను మాట్లాడుతున్నా కదా, నీకెందుకు మధ్యలో? సరే రా, అగ్రిమెంట్ రాసుకుందాం. ఈ అడిగాడంటే ఇందులో ఏదో ఉంటుంది. ఇవాళ రాత్రికి ఎలాగైనా మనం రిచ్ అయిపోవాలి. ఇవాళ శుక్రవారం, రేపు రాసుకుందాం. సరే. ఇదిగో అబ్బే, నీకెందుకు పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా, ఇదన్నారు కదా. ఇవాళ రాత్రికి రత్నాల పంటే. ఇదిగో డాక్టర్, చేరంతదో ఎక్కడ ఉన్నదో. ఇదిగో అబ్బి, అటెల్ అబ్బి. అబ్బే నువ్వు ఆడదావు, ఇగో నువ్వు ఏడదావు అబ్బే, ఏడదావు. అరే నువ్వు డిటెక్టర్ అడుగో. ఇగో పెద్ద ఆడదావు, తవ్వురా. తవ్వురా. ఎరా ఏమన్నా దొరికిందా? ఏం దొరకలేదన్నా. తవ్వురా, తవ్వండిరా. రే ఏమన్నా తోతురా అన్న. రే ఏం చేస్తావరా, ఏం చేస్తావరా, ఏం చేస్తావు? రే బాగా కాదురా, పలుగు పలుగు పెట్టు. యాదవనాల అమ్మా లచ్చిందేవి తల్లి నాకు దొరకమ్మా. అమ్మ లచ్చిందేవి అమ్మా, నువ్వేం చేస్తావు? అరే అరే నీ తొవ్వురా, తొవ్వు. అమ్మ అమ్మ లచ్చిందేవి. అరే ఒరే అబ్బే, ఇదా ఆ మిషన్ తీసుకురా. దా 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 చూడరా, చూడరా అబ్బే. చూడు చూడు చూడు, ఏదో వద్దా. ఏంటి ఎడబెట్టి ఆడపోయిండు? ఆడ తెచ్చిండు. వస్తా. బాయిలో పడు. ఏం చూస్తున్నాడా బాయిలో? బాయిలో ఉంది అని చూద్దామని. ఆడ పని మానేసి వచ్చావా? పనికి మానేదవా? ఎలా ఏదవనా? రే తవ్వండి తవ్వండి తవ్వండి, ఆడ వదలొద్దు అబ్బే. అన్నా ఏం దొరకలేదన్నా. ఏం దొరకలేదబ్బే. ఏడేమే వీడు? ఏమైంది? ఓ రబ్బే, ఆ చేను కొన్నే వద్దురా. రాత్రికి రాత్రి ఆ చేను అంతా ఎవరితో దున్నిచ్చిండట, ఏమి లేదంట. అందుకే ఆ అగ్రిమెంటు రేపు చేయించుకుంటా అన్నాడు. ఆడ అసలే అమావాస్య నాడు పుట్టినోడు. ఏ అన్న రాసుకుందాం అగ్రిమెంట్, రావుకాలం వచ్చేలోపు. సరే, పేపర్లో తెచ్చావా? బీపీ కొంచెం ఎక్కువైనట్టుంది. ఏంది అబ్బా నువ్వు ఇప్పుడు ఆగింది? లేదే. ఎవడుకురా బీపీ? ఎవడుకురా బీపీ? గంతల గంతలు వేసుకునే నాయాల బాడవా. ఇదిగో అన్నా. అమ్మా జాగ్రత్త మావో. అన్నా ఎక్కడో చెప్తావా? అవసరం లేదు, నీళ్లు కొట్టేయండి. ఏంది బాయిలోనా? అమ్మో, ఏనంతా చూసినాం కానీ చూడలేదే. నేను చెప్పినా కదన్నా. నువ్వు మీరా అబ్బే, ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చెప్తారో చూస్తాం కదా. ఎందుకు తగిలింది రోయ్?
మొత్తానికి ఛాన్స్ కొట్టేశావు. నీ దశ తిరిగింది పో. ఏంది బంగారం కదా? బంగారమే. అమ్మా కావాలంటే తీసుకోండి. ఏయ్, జరగండి. అబ్బే జరగండి. జరగండి జరగండి. అమ్మో నా లచ్చిందేవి పోండి. అమ్మంటుండే. ఒకటి అబ్బే రారా. అబ్బే ఒక్క బిల్ల ఒక్క బిల్ల అబ్బే లచ్చిందేవి. అన్నా నేను చెప్పిన కదన్నా బాయిలో ఉంటదని. అన్నా అన్న కొట్టద్దన్నా. చూడు దొరికేదాకా పైకి వచ్చావు చంపేచ్చనాయాలా. ఎలక్ట్రిసిటీ కనిపెట్టినప్పుడు ఏమాత్రం పబ్లిసిటీ వచ్చిందో గానీ బావిలో దొరికిన బంగారానికి మాత్రం విపరీతంగా వచ్చింది. ఊరంతా పనోళ్లకు పట్టిన అదృష్టాన్ని తమ దురదృష్టం అనుకున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం కూలీలుగా పుట్టినందుకు కుమిలి ఏడుస్తున్నారు. కానీ కాలం వాళ్ళ జడ్జిమెంట్ని చాలాసేపు గౌరవించలేదు. పొలిమేరలో దిగి లైట్కి వెళ్ళినవాడు రంగడు. రాకెట్ కంటే స్పీడ్గా రంగడి పెళ్ళానికి ఈ వార్త చేరింది. చాటా చీపుడుతో స్వాగతం పలికే పెళ్ళం కొత్త కోక కోడి కూరతో ప్రపంచంలోని ప్రేమనంతా పంచడానికి నిరీక్షిస్తోంది. ఈ గ్యాప్లో ఊరిలోనే ఉన్న రంగడి కొడుకు రంగడిని చూసి ఇన్స్పైర్ అయి భారత పోలీస్ స్టేషన్లో పడి అన్నా చెప్పమ్మా. హలో, నన్ను గుర్తుపట్టారా? నేను మెటల్ డిటెక్షన్ మైండ్. అతను గుర్తున్నాడు. అతను బావిలో నుంచి బంగారాన్ని తీశాడు. దట్స్ కూల్. అయితే వాడు నా దగ్గరికి ఎప్పటికి రాడు. మీరు కావాలనుకున్నది అలా వదిలేస్తారా? నాకు కావాల్సింది ఎలా దక్కించుకుంటానో నీకు తెలీదు. కానీ సో దక్కించుకోవడానికి దారి. ఈ దారిలో దొరకొచ్చా? ముందు ఈ దారి మూసుకోకుండా చూడండి. ఇందులో నీకేంటి? నాకు ఇందులో ఏంటి, ఎందులో అయినా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు జైలుకి వెళ్తాడు, రేపు బెయిల్ మీద ఎలాగూ బయటకు వస్తాడు. బట్ ఫేమస్ అయ్యి మొక్కను తీసి పాతుకోవటం చాలా ఈజీ, బట్ చెట్టుని కష్టం. ఇంటికి వస్తాడు, పనికొచ్చేలా చూడు. ఓకే ఓకే. అలాగే సార్, నేను చూసుకుంటాను సార్. సార్ కొంచెం నా ప్రమోషన్ సంగతి. ఓకే సార్. మీ ఆయనంటే అంత ఇదన్నదానివి, మరి నాతో ఎందుకుంటున్నావు? నేనేమీ నీతో ఉండలేదు. నేనేదో కొద్దిగా చనువుగా ఉంటే నువ్వే దాని ఛాన్స్ తీసుకున్నావు. నీకు ఇష్టం లేకుండానే ఆ అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వడం కోసం లొంగుతారు, ఆ అబ్బాయిలు లొంగ తీసుకోవడానికి ఫ్రెండ్స్ అవుతారు. చా ఫ్రెండ్స్ అనొద్దు. మన ఫ్రెండ్షిప్ వేరు, అమ్మాయిల అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరు. అంతా ఒక్కటే. కనీసం ఇద్దరిలో ఒకరికైనా ఆ ఉద్దేశం ఉంటుంది. అది బయటకు వస్తే మనలాంటి ఫ్రెండ్స్, లేదంటే మామూలు ఫ్రెండ్స్. ఏదో ప్రపంచం మొత్తం చూసినట్టు చెప్తున్నావే. ఈ సందు చివరి దాకా పోతే చాలు, లోకంలోని కాకులన్నీ ఒక్కటే, తోలు తేడా ఉండొచ్చు అంతే. నిజం చెప్పాలంటే నీ మీద ఇష్టం కన్నా నీ దగ్గరున్నప్పుడు నేనులా ఉంటాను. మీ ఆయన ఏం ఆపడు కదా నువ్వులా ఉండడానికి. ఆయన నా దగ్గర ఉన్నంతసేపు నేను పిల్లల్ని ఇవ్వలేకపోయాను అన్న ఎలితే ఎక్కువ ఉంటుంది. సరే నేను పోతున్నా. ఉండు, చెప్పు అంటావు, చెప్తే తట్టుకోలేవు.